ఆదికాండము 11వ అధ్యాయం 1 వచనం. భూమి యందంతటా ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండెను. 2వ వచనం. వారు తూర్పున ప్రయాణమై పోవుచుండగా షీనారు దేశమందొక మైదానము వారికి కనబడెను. అక్కడ వారు నివసించి. 3వ వచనం. మనం ఇటుకలు చేసి బాగుగా కాల్చుదుము రండని ఒకనితో ఒకడు మాటలాడుకొనిరి. రాళ్లకు ప్రతిగా ఇటుకలను, అడుసునకు ప్రతిగా మట్టి కీలును వారికి ఉండెను. 4వ వచనం. మరియు వారు మనము భూమి అందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును, ఆకాశం నంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందుము రండని మాటలాడుకొనగా. 5వ వచనం. యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగివచ్చెను. 6వ వచనం. అప్పుడు యెహోవా, ఇదిగో జనము ఒక్కటే, వారికందరికీ భాష ఒక్కటే, వారు ఈ పని ఆరంభించియున్నారు. ఇక మీదట వారు చేయదలచు ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకమేమియూ నుండదు. 7వ వచనం. గనుక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయుదుము రండని అనుకొనెను. 8వ వచనం. అలాగు యెహోవా అక్కడి నుండి భూమి యందంతటా వారిని చెదరగొట్టెను గనుక వారు ఆ పట్టణంను కట్టుట మానిరి. 9వ వచనం. దానికి బాబేలు అను పేరు పెట్టిరి. ఎందుకనగా అక్కడ యెహోవా భూజనులందరి భాషను తారుమారు చేసెను. అక్కడ నుండి యెహోవా భూమి యందంతటా వారిని చెదరగొట్టెను. 10వ వచనం. షేము వంశావళి ఇది. షేము 100 ఏండ్ల గలవాడై జలప్రవాహం గతించిన తరువాత 2 ఏండ్లకు అర్పక్షదును కనెను. 11వ వచనం. షేము అర్పక్షదును కనిన తరువాత 500 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. 12వ వచనం. అర్పక్షదు 35 ఏండ్లు బ్రతికి షేలాహును కనెను. 13వ వచనం. అర్పక్షదు షేలాహును కనిన తరువాత 403 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. 14వ వచనం. షేలాహు 30 ఏండ్లు బ్రతికి ఏబేరును కనెను. 15వ వచనం. షేలాహు ఏబేరును కనిన తరువాత 403 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. 16వ వచనం. ఏబేరు 34 ఏండ్లు బ్రతికి పేలేగును కనెను. 17వ వచనం. ఏబేరు పేలేగును కనిన తరువాత 430 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. 18వ వచనం. పేలేగు 30 ఏండ్లు బ్రతికి రయ్యూను కనెను. 19వ వచనం. పేలేగు రయ్యూను కనిన తరువాత 209 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. 20వ వచనం. రయ్యు 32 ఏండ్లు బ్రతికి సేరూగును కనెను. 21వ వచనం. రయ్యు సేరూగును కనిన తరువాత 207 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. 22వ వచనం. సెరూగు 30 ఏండ్లు బ్రతికి నాహోరును కనెను. 23వ వచనం. సెరూగు నాహోరును కనిన తరువాత 200 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. 24వ వచనం. నాహోరు 29 ఏండ్లు బ్రతికి తెరాహును కనెను. 25వ వచనం. నాహోరు తెరాహును కనిన తరువాత 119 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. 26వ వచనం. తెరాహు 70 ఏండ్లు బ్రతికి అబ్రామును నాహోరును హారానును కనెను. 27వ వచనం. తెరాహు వంశావళి ఇది. తెరాహు అబ్రామును నాహోరును హారానును కనెను. హారాను లోతును కనెను. 28వ వచనం. హారాను తాను పుట్టిన దేశమందలి కల్దీయుల ఊరన పట్టణంలో తన తండ్రి అయిన తెరాహు కంటే ముందుగా మృతి పొందెను. 29వ వచనం. అబ్రాము నాహోరును వివాహము చేసుకొనిరి. అబ్రాము భార్య పేరు శారాయి, నాహోరు భార్య పేరు మిల్కా. ఆమె మిల్కాకును ఇస్కాకును తండ్రి అయిన హారాను కుమార్తె. 30వ వచనం. శారాయి గొడ్రాలయుండెను, ఆమెకు సంతానము లేదు. 31వ వచనం. తెరాహు తన కుమారుడగు అబ్రామును తన కుమారుని కుమారుడు అనగా హారాను కుమారుడగు లోతును తన కుమారుడగు అబ్రాము భార్య అయిన శారాయి అను తన కోడలిని తీసుకొని కానానుకు వెళ్ళుటకు కల్దీయుల ఊరను పట్టణంలో నుండి వారితో కూడా బయలుదేరి హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించిరి. 32వ వచనం. తెరాహు బ్రతికిన దినములు
205 తెరాహు హారానులో మృతి పొందెను. ఆది